ప్రకటన గ్రంథము. ఈ భూమి మీద ఊపిరి పోసుకుంటే భూమిపై నరుల ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ముఖ్యంగా 666వ ముద్ర వేయించుకునేవారు దేవుని ఉగ్రత పాత్రలోనిది ఎలా త్రాగుతారో, మహాశ్రమల కాలములో ఎలాంటి శ్రమలు అనుభవిస్తారో మీరు కళ్ళకు కట్టినట్లు చూడబోతున్నారు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. సున్నిత మనస్కులు భయపడేవారు చూడకండి, కానీ మీ ఆత్మను పోగొట్టుకోకూడదు అనుకుంటే చూడండి. అగాధము తెరువగా పెద్ద కొలిమిల నుండి పొగ వంటి పొగ వచ్చెను. ఆ పొగలో నుండి మిడతలు భూమిపైకి వచ్చెను. వారిని చంపడానికి కాదు, 5 నెలల పాటు బాధ పెట్టడానికి. ఇక్కడ వారిని అంటే ఎవరు? 666వ ముద్ర వేసుకున్నవారు, దేవుని సీల్స్ తిరస్కరించిన వారు, మృగానికి చెందినట్లు అంగీకరించిన వారు. వారి కడపటి స్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. కొన్ని లక్షల మంది ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. రోడ్లలో, ఇళ్లల్లో, కార్యాలయాల్లో ప్రజలు మాయం. ప్రపంచమంతా కుదేలైపోయింది. అవును, యేసయ్య రహస్య రాకడ జరిగిపోయింది. క్రీస్తులో పరిపూర్ణులు, ఈ లోకంలో యేసయ్యలాగే జీవించిన శుద్ధులు ఎత్తబడ్డారు. కానీ సాధారణ భక్తి జీవితం చేసిన లక్షలాది మంది భూమిపైనే మిగిలిపోయారు. ఇది షాకింగ్. అవమానం, భయం, గిల్టీ, కన్నీళ్లు తట్టుకోలేక చాలామంది ఏడుస్తూ నేలపై పడ్డారు. ఈ కల్లోలంలోకి వస్తాడు ఒక వ్యక్తి, ప్రపంచమంతటినీ శాంతి పేరిట ఏకం చేసే శక్తి. అతడే క్రీస్తు విరోధి. ప్రపంచం ఒక్క దగ్గరకు చేరుతుంది. ఒకే ప్రభుత్వం, ఒకే కరెన్సీ, ఒకే ఆజ్ఞ. ప్రతి మనిషి తప్పకుండా 666 ముద్ర వేయించుకోవాలి. లేని వారికి ఆహారం లేదు, నీరు లేదు, కొనుగోలు లేదు, అమ్మకం లేదు, ప్రయాణం లేదు. ముద్ర లేని వారిని ఏఐ, డ్రోన్స్, రోబోట్స్ వెతుకుతాయి, గుర్తిస్తాయి, పట్టుకుంటాయి. ఒకవేళ ఒప్పుకోకపోతే చంపండి అనే డైరెక్ట్ ఆదేశాలు ఇస్తాయి. రహస్య రాకడ తర్వాత మిగిలిపోయిన క్రైస్తవులు తమ మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఐడీస్ అన్ని చెత్త కుప్పలలో విసిరేస్తారు. అరణ్యంలోనికి పారిపోతారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో దాగుకుంటారు. అక్కడ ఒకే ఆప్షన్, క్రీస్తు కోసం మృతి చెందడం. మొదటి 3.5 సంవత్సరాల్లో లక్షల మంది హతసాక్షులు హతమవుతారు. వారి రక్తం భూమిని తడుపుతుంది. యేసు రక్తంలో కడుగబడిన చివరి పరిశుద్ధుల రక్తం ఒలకబోయడంతో తరాలు యుగాలుగా ఎదురు చూస్తున్న శాపం కట్టలు తెంచుకొని భూజనులపైన ఉగ్రరూపం చూపించడానికి బయలుదేరుతుంది. ఇప్పుడు ముద్ర వేయించుకున్న వారి పరిస్థితి చూద్దాం. మొదట్లో వారికి స్వర్గం లాంటి అనుభవం, తక్కువ ధరలో ఆహారం, ఉచిత భూములు, ఉచిత కార్లు, ఇల్లులు, సకల సౌకర్యాలు, ప్రపంచ పౌరుడు అనే ప్రాముఖ్యత. ప్రపంచం చెబుతుంది ఇదే నిజమైన శాంతి. ఇది మొదటి ముద్ర. తెల్లని గుర్రం ప్రవచనం నెరవేర్చబడ్డం. కానీ వీరి చివరి దశ మాత్రం చరిత్రలో ఎవ్వరూ అనుభవించిన శ్రమలు అనుభవిస్తారు. ఆధార్ కార్డు మనల్ని దేశానికి చెందిన వాళ్ళుగా గుర్తించినట్టు 666వ ముద్ర వేయించుకున్న వారు యాంటీక్రైస్ట్ రాజ్యానికి చెందిన వారు అవుతారు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అది దేవుని యొక్క చివరి హెచ్చరిక. ఎవడైనను మృగానికి నమస్కరించి తన చేతిలో గాని నొసటిలో గాని ఆ ముద్ర వేయించుకుంటే అతడు దేవుని కోప మద్యమును త్రాగుతాడు. గంధక అగ్నితో శాశ్వతంగా బాధించబడతాడు. వారి బాధ యొక్క పొగ శాశ్వతంగా లేస్తుంది. వారికి రాత్రింబగళ్ళు నెమ్మది లేదు. ఇదే దేవుని చివరి హెచ్చరిక. దీనిని మనసును పెట్టకుండా ముద్ర వేయించుకున్న వారికి తటస్థించే మహా గొప్ప శ్రమలలో కొన్నింటిని మాత్రమే ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను. 5 ఉగ్రత పాత్రలు, అంతం యొక్క ప్రారంభం. ప్రకటన గ్రంథము 16వ ఈ పాత్ర కృమ్మరించబడగానే ముద్ర వేసుకున్న వారి శరీరాలపై పెద్ద పెద్ద పుండ్లు పుడతాయి. ఇవి సాధారణంగా గాయాలు కాదు. పాము కాటుకు గురైన వారి దేహం ఎలా మారుతుందో అలా శరీరం అంతా స్వెల్లింగ్, ఉబ్బిపోవడం ప్రారంభించబడుతుంది. మాంసం కరుగుతున్నట్లు ఉండే బొబ్బలు రాబోతూ ఉన్నాయి. ఈ పుండ్లతో రాత్రింబగలు నొప్పి అనుభవిస్తూనే ఉంటారు. శరీరం నుండి వాసన వస్తుంది. పుండ్లు పగులుతూ
ఒకలాంటి ద్రవం బయటకు వస్తుంది. వాసన భరించలేనంతగా ఉంటుంది. నిద్ర ఉండదు. వారు పడుకోలేరు. వారి కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ పొండ్లతో నిండిపోతాయి. మందులు పనిచేయవు. ఏ ఆయింట్మెంట్, యాంటీసెప్టిక్, ఇంజెక్షన్ ఏది పనిచేయదు. టెక్నాలజీ ఉపయోగం లేనిదిగా మారుతుంది. మెడికల్ సైన్స్ హెల్ప్లెస్. వారు దేవుని పేరు దూషిస్తారు. వారి మనసు పూర్తిగా చీకటితో నిండిపోతుంది. తమ మంచి రోజులను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ప్రపంచంలోని అన్ని సముద్రాలు రెండవ పాత్ర క్రొమ్మరించిన వెంటనే సంపూర్ణంగా రక్తంలా మారుతాయి. చేపలు, జీవులు అన్నీ చచ్చిపోతాయి. భూమి మీద గాలి కూడా విషం అవుతుంది. కిలోమీటర్ల దూరంలో కూడా మృతవాసన. వారి ముక్కులకు గాలి కూడా శాపంగా మారుతుంది. అన్నీ ఎర్రటి సముద్రాలుగా కనిపిస్తాయి. వ్యాపారం పూర్తిగా ఆగిపోతుంది. షిప్పింగ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కొలాప్స్ అవుతాయి. ఫుడ్ సప్లై చైన్ బ్రేక్ అవుతుంది. ముద్ర ఉన్నా ఆహారం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతుంది. వారికి ఆర్థిక సౌకర్యం ఇచ్చిన మృగరాజ్యం ఇప్పుడు యూజ్లెస్ అవుతుంది. నీటి వనరులు రక్తంలా మారడం. ప్రకటన గ్రంథము 16:4 త్రాగే నీరు, బావులు, చెరువులు, భూమిలో ఉండే నీరు అన్ని రక్తముగా మారుతాయి. దాహముతో నోరు ఎండిపోతుంది. వారు నీరు తాగుతారు, కానీ రక్తం పీల్చినట్టుంటుంది. తాగలేరు. తాగకపోతే బ్రతికి ఉండలేరు. ఆ సమయంలో కూడా దేవుని దూషిస్తారు, కానీ మారు మనసు రాదు. శరీరం బీటలు పడుతుంది. డీహైడ్రేషన్ ఎక్స్ట్రీమ్ అవుతుంది. మొత్తం శరీరం ఎండిపోయిన చెట్టులాగా అవుతుంది. సూర్యుడు భయంకరంగా మండిపోవడం. ప్రకటన గ్రంథం 16:8 సూర్యుని వేడి 20 నుండి 30 రెట్లు అధికంగా అవుతుంది. యూవీ రేస్ శరీరాన్ని మేకుల్లా పొడుస్తాయి. దాహం పెరిగే కొద్దీ వారు మరింత బాధపడతారు. వారు కళ్ళు కాలిపోతాయి. కొన్ని నిమిషాలు బయట ఉన్న వారి ముఖ చర్మం అక్షరాల గుగ్గిలం అవుతుంది. ఆ సమయంలో కూడా వారు మారు మనసు పొందరు. హృదయం సంపూర్ణంగా కఠినమవుతుంది. భూమి మీద ఏ నీడను ఆశ్రయించడానికి వీలు ఉండదు. సౌర తుఫానికి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోతాయి. కాబట్టి ఏ ఏసీ, కూలర్ పనిచేయవు. నీ ఒళ్ళు చల్లపరుచుకోవడానికి భూమి మీద నీకు ఏ వస్తువు ఉండదు. మృగం యొక్క సింహాసనం చీకటి అవుతుంది. ప్రకటన గ్రంథము 16:10 మృగం యొక్క రాజ్యము చీకటితో నిండెను. వారు తమ బాధ చేత నాలుకలు కరుచుకునిరి. ఇది అత్యంత భయంకర పాత్ర. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పనికిరావు. మానవుడు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ కూడా పనిచేయదు. పీపుల్ గో ఇన్ టు సైకలాజికల్ కొలాప్స్. టచబుల్ డార్క్నెస్, థిక్ హెవీ డార్క్నెస్. భయంతో మానసికంగా పిచ్చి వాళ్ళు అవుతారు. చీకటి బరువు వాళ్ళ మీద పడుతుంది. ఇది ఆర్డినరీ ఫియర్ కాదు, సూపర్ న్యాచురల్ డ్రీడ్. వాళ్ళు తమ నాలుకలు కరుచుకుంటారు. వేదన ప్లస్ పిచ్చితనం ప్లస్ అంధకారం. ఆ సమయంలో వారికి చెవుల్లో అజ్ఞాత శబ్దాలు వినిపిస్తాయి. వారి చుట్టూ దయ్యాల గుసగుసలు వినిపిస్తాయి. నీవు నాకు చెందినవాడివి, తప్పించుకోలేవు. వాళ్ళను వెన్నులో వణుకు పుట్టించేలా మాట్లాడే శబ్దాలు వాళ్ళు వింటారు. మేము ఆ ముద్ర ఎందుకు వేసుకున్నాం అంటూ తమ తలలు కొట్టుకుంటారు, కానీ మార్గం లేదు. ఇక చివరి అవకాశం కూడా రాదు. ఆ సమయంలో పశ్చాత్తాపం పని చేయలేదు. వారి స్థితి గంధక అగ్ని వైపు డైరెక్ట్గా నడిచే మార్గం అవుతుంది. వీటన్నిటికంటే మించి మరొక బాధ రాబోతుంది. ఇప్పటికే వేసుకున్న ముద్ర శరీరంలో పగిలి శరీరము లోపలి భాగాలను ధ్వంసం చేస్తుంది. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు లేకపోవడం వలన మనిషి చూడడానికి ఇలా ఉంటాడు. అప్పటికే చావును ప్రేమించడం ప్రారంభిస్తారు, కానీ ఆ చావు వారిని ఐ హేట్ యు అంటుంది. సూర్యప్రకాశం 20 నుండి 30 రెట్లు పెరగడం వలన లేవ్యకాండము 26:19 ఆకాశం ఇనుము వలెను, భూమి ఎత్తడి వలెను ఉండజేసేదను. భూమి అంత భయంకరమైన వేడిమితో ఉంటుంది. ఇప్పుడు మానవుడు చూడడానికి అక్షరాల ఇలా ఉంటాడు. ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి. సెకండ్ హాఫ్ చూడకుండా వెళ్ళిపోతారా? సినిమా కంప్లీట్ చేయండి. ప్రకటన గ్రంథము 9:వ అగాధము తెరువగా పొగలాంటి పొగ ఆ అగాధములో నుండి మిడతలు లాంటి జీవులు బయటికి వచ్చాయి. వాటిని చూడగానే గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరుగుతుంది. వికృతమైన, అసహ్యమైన, ఎంతో బలమైన, తమ జీవితంలో ఎప్పుడూ చూడని విచిత్ర జీవులను చూసి
వారి భయం ఆకాశాన్ని అంటుతుంది. ఆ జీవులకు మనుషులను చంపడానికి అధికారం ఇవ్వలేదు, కానీ 5 నెలల వరకు బాధించడానికి అధికారం ఇవ్వబడింది. సింహము వంటి పళ్ళు ఉంటాయి. వాటితో మనిషి దేహం చీల్చడం వలన ఎంత బాధ వేదన అనుభవిస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఒక్కొక్క జీవికి తేలుకు ఉండే తోకలు ఉంటాయి. సింహం వంటి పళ్ళు, తేళ్ల వంటి తోక విషం వలన ఆ నొప్పి 1-2 వారాలు కాదు, 5 నెలల వరకు నొప్పి తగ్గదు. మరణం నుంచి తప్పించుకొని బ్రతకడానికి మనిషి ఎంతవరకు పోరాడతాడో మనం చూసాం. కానీ వినండి, ఒకరోజు రాబోతుంది. ఆ రోజున మనిషి బ్రతకడానికి పోరాడడు. బ్రతకలేక చచ్చిపోవడానికి పరుగు పెడతాడు. హాస్పిటల్స్కి కాదు, మందుల కోసం కాదు, ప్రార్థనలకు కూడా కాదు, మరణం కోసం పరిగెడతాడు. ఆ రోజు భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఒకేసారి మరణించడానికి వెతుకుతారు. ఎందుకంటే అగాధం తెరుచుకుంటుంది. అక్కడ నుండి మిడతలు, శిక్షలు వస్తాయి. సాతాను రాజ్యంతో యుద్ధం చేయడానికి అగాధంలో నుండి రాక్షస గుంపు వస్తుంది. ఆ కాలము పేరే మహాశ్రమల కాలం. భూమి మీద ఉన్న నరుడు అంతకు ముందు ఎప్పుడూ చూడని శ్రమలు ఎదుర్కొనే సమయం. ఇప్పుడు మీరు వినే ఈ మాటలు సాతాను కోసం కాదు, 666 ముద్ర వేసుకున్న వారి కోసం కాదు, అగాధ మిడతల కోసం. పాతాళము కంటే వేదన కలిగిన స్థలం అగాధం. దురాత్మలను వేల సంవత్సరాలుగా బందీలుగా ఉంచిన స్థలం. ఆ స్థలం నుండి భూమి మీదకు వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే ఉండడానికి ఆ మిడతలకు అవకాశం. మరలా తిరిగి శాశ్వతంగా అగాధంలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఆ 5 నెలల్లో సాతాను యాంటీక్రైస్టులు కట్టిన రాజ్యం 666 ముద్ర వేయించుకున్న వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలు చేస్తాయో ఈ వీడియోలో చూస్తారు. ఇది కల్పించి చెప్పే ఊహ కాదు. ప్రకటన గ్రంథములో 9వ అధ్యాయంలో వివరణ. ఇద్దరి కన్నులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి ఏలియన్స్ కోసం. కానీ మనుషులకు తెలియని మరో ప్రపంచం, అదర్ డైమెన్షన్ భూమి లోపలే ఉంది. ఏలియన్స్ రారు, కానీ దయ్యాల కంటే భయంకరమైన రాక్షస మిడతల గుంపు వస్తుంది. ఎప్పుడూ ఊహించిన ఒక దృశ్యం రాబోతుంది. అగాధం తెరుచుకునే దృశ్యం. సాతాను రాజ్యం, సాతాను అనుచర దయ్యాలు. సాతాను భూమిపై అత్యంత భయంకరమైన వాడు. కానీ అగాధం తెరుచుకునే రోజు సాతాను రాజ్యం కూడా భయంతో వణికిపోతుంది. సాతాన్నే నియంత్రించలేని శక్తి, సాతాను శక్తికి మించినది, సాతాను రాజ్యాన్నే తినివేయగల అగాధ సైన్యం. ఇది పాతాళలోకం కంటే లోతైన స్థలం. ఆ రోజు ఆకాశం వైపు చూస్తే ఒక నక్షత్రం పడిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ అది పడిపోవడం కాదు, ఒక దూతకు ఆదేశం. అతని చేతిలో అగాధపు తాళం ఉంది. తాళం తిప్పే సౌండ్. ఒక డీప్ మెటల్ గ్రైండ్, భూమి కంపించే వైబ్రేషన్ రోర్, శ్వాస ఆగేంత సస్పెన్స్. తాళం తెరిచిన క్షణం భూమి మీదకి నరకం ఊపిరి పీల్చుకుంటుంది. మొదట చిక్కటి పొగ. అది పొగ కాదు, జీవం ఉన్న చీకటి. సూర్యుని మింగేంత దట్టం, నగరాలపై ఎగిరిపడేంత భారీ విస్తీర్ణం. వచ్చాక శబ్దం వస్తుంది. ఓ రథాల సైన్యం, ఓ అగాధ మిడతల గుంపు, ఓ సునామీ గర్జన. ఇవన్నీ కలిసినట్టు ఉండే అతి భయంకరంగా దగ్గరగా వస్తున్నట్లు భీకర శబ్దం. ఆ శబ్దం దూరం నుండి వింటుంటే మిలిటరీ సైన్యం మార్చింగ్ చేసుకుంటూ వస్తుందేమో అనుకుంటున్నారు. వాటి నడక శబ్దం అలానే ఉంది. వాటి ఘేంకారం వింటుంటే ఆ భయంకర విచిత్ర శబ్దాలకు వినేవారి గొంతులో తడి ఆరిపోతుంది. అవి లెక్కించలేనంత కోట్ల సైన్యం. సాతాను ముద్ర వేసుకున్న జనుల్లో ఒళ్ళు జల్తరిస్తూ ఉంటుంది. భయము వెన్నులో వణుకు పుడుతుంది. అందరి మనసుల్లో ఇది ఏమిటి, ఇది ఏ శక్తి, ఎవరు వస్తున్నారు? కానీ ఎవరూ చెప్పకుండానే వారి ఆత్మ చెబుతుంది, అగాధం తెరుచుకుంది. అగాధ సైన్యం బయటకు వచ్చిన దృశ్యం. పొగ అంతా బయటికి వచ్చిన తరువాత ఒక కదలిక కనిపిస్తుంది. ఒక షాడో, మరొక షాడో. వేలల్లో లక్షల్లో అవి బయటకు వస్తూ ఉన్నాయి. మొదట మిడతల్లా కనిపిస్తాయి, కానీ మరో క్షణంలోనే వాటి రూపం చూసిన వారు నిజమైన షాక్కి గురవుతారు.
వాటి పరిమాణం, వాటి ఫిజిక్, వాటి రేజ్. మిడత కాదు, జంతువు కాదు, దయ్యము కాదు, మనుషులు ఎప్పుడూ చూడని పాతాళానికి మించిన అగాధ సృష్టి. వాటి శరీరం గుర్రపు ఛాతిలా బలంగా విస్తారంగా ఉంది. వాటి రెక్కలు వేగం శబ్దాన్నే చెదరగొట్టేంత భీకరంగా ఉంది. వాటి కదలికలు సైన్యాల దాడిలా ఒకే సమయంలో వేలల్లో ముందుకు దూసుకెళ్తాయి. వాటి ముఖం మానవ ముఖము, సింహాల వంటి పళ్ళు, కానీ మనిషి భావాలు కావు. రక్తం కోసం ఆరాటం, నాశనం కోసం తాపత్రయం. వాటి జుట్టు ఒంటె రోమల్ల పొడవుగా, చల్లా చెదురుగా. అవి ఎగురుతూ వస్తున్నప్పుడు భయంకరంగా అనిపిస్తుంది. వాటి పళ్ళు సింహపు పళ్ళు, ఏదైనా చింపగలిగేంత శక్తి. వాటి శరీరం ఇనుప కవచంతో కప్పబడి ఉంటుంది. తుపాకీ, బుల్లెట్స్, ఆయుధాలు ఏవి వాటి ముందు పనిచేయవు. సాతానుకే భయం పుట్టే శక్తి ఇది. సాతాను రాజ్యం తడబడిన క్షణం. ముద్ర వేసుకున్న వారు యాంటీక్రైస్ట్ రాజ్యానికి చెందినవారు. భూమిపై వీరిదే అధికారం అనుకున్నారు. కానీ వీళ్ళే మొదట కేకలు వేస్తారు. ఎవరు ఎక్కడ దాక్కున్న వాటికి తెలిసిపోతుంది. 666వ ముద్ర వేసుకోవడం అంటే వారి ఆత్మను సాతానుకు అమ్మివేసుకోవడం. సాతానికి అమ్మివేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ దాక్కున్నా అగాధ మిడతలకు తెలిసిపోతుంది. టవర్ నుండి మొబైల్స్ ఎలా సిగ్నల్స్ తీసుకుంటాయో అదే విధంగా నువ్వు ఎక్కడ ఉన్నా వాటి సెన్సార్స్కి తెలిసిపోతుంది. ఎందుకంటే అగాధ జీవులు మానవుల శరీరాన్ని కాదు, వారి ఆత్మలపై ఉన్న 666వ ముద్రను చూస్తాయి. అది స్పిరిట్ వరల్డ్లో వెలిగే నియాన్ లైట్ లాంటిది, ఆధ్యాత్మిక రక్తవాసన లాంటిది, దూరం నుండే అట్రాక్ట్ అయ్యే సిగ్నల్ లాంటిది. వాటి విధ్వంసం ప్రారంభమవుతుంది. అగాధ సైన్యము భూమిపై దాడి ఎలా ఉంటుంది? సూర్యుడు మసకబారిపోతాడు. పొగ మొత్తం ఆకాశాన్ని మింగేసి ప్రపంచంలో చీకటి ఉంటుంది. ఆ చీకటిలో నుంచి వాటి రెక్కల శబ్దం మొదట మైళ్ళ దూరంగా కూడా వినిపిస్తుంది. ఒక సిటీ మొత్తం వణికేటట్టు, కిటికీలు కదిలేటట్టు, గట్టిగా శ్వాస తీసుకున్న వినిపించేటట్టుగా భీకరంగా. 666 ముద్ర వేసుకున్న వారు ఇంకా తామే సూపర్ పవర్ అన్నట్లు నటించేవారు ఇప్పుడు భూకంపం వచ్చినట్టు పారిపోతూ ఉన్నారు. దూరం నుంచి కంపిస్తూ ఉంది. అగాధ సైన్యం ఒకే అలల భూమి మీదకు దూసుకొస్తుంది. ఇది జంతు శబ్దం కాదు, ఇది విజృంభించిన నరక యుద్ధ బృందం. వాటి కాళ్ళు తడబడకుండా పరుగులు తీస్తూ ఉన్నాయి. వీరి అంతరంగంలో ఒకటే మాట, చావాలి, చావాలి, ఇక బ్రతకలేం. కానీ మరణం దూరం అవుతుంది అనే భయంకర వాస్తవం. ఒక అగాధ జీవి ఒక వ్యక్తిని పట్టుకుంది. దానికి ఉన్న అనేక తేలు వంటి తోకలలో ఒకదానితో శరీరంలో పొడుస్తుంది. కత్తి కంటే వాడి తేలుకు మించిన విషం. ఆ వ్యక్తి నేలపై పడి కొట్టుకుంటూ ఉన్నాడు. కాళ్ళు బద్దలవుతున్నట్లు, నరాలు ఫైర్ అవుతున్నట్లు, ఛాతీ పగిలిపోతున్నట్లు వాడు కేకలు వేస్తాడు. దానిని చూస్తున్న మిగిలిన వారు వణికిపోతారు. అయిపోలేదు. 2వ కొండెంతో మరలా పొడుస్తుంది. 3వ కొండెం, 4వ కొండెం ఒక్క రోజులో అనేక సార్లు దాడి చేస్తాయి. చుట్టూ మరికొన్ని దూసుకు వస్తూ ఉన్నాయి. మరణం అతని దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అతడి ముందు ఆగిపోతుంది. అతడిని తాకదు, అతడిని తీసుకుపోదు. ఎందుకో తెలుసా? మరణాన్ని ప్రేమిస్తారు కానీ అది పారిపోతుంది అని వ్రాయబడింది. ఎందుకు? కామెంట్ చేయండి, ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. బైబిల్ చెప్పినట్లే మరణం అతడికి దొరకదు. అతడు చేతులు నేల మీద కొట్టుకుంటూ, చిన్న పిల్లాడులా అరుస్తూ, నాలుక కడుచుకుంటూ, దేవుడా నన్ను తీసుకెళ్ళు, నన్ను చావనివ్వు, ఇక బాధ తట్టుకోలేను, ఇన్ని రోజులు మరణానికి దయలేదు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే మరణం వారి మీద జాలి చూపి వారి దగ్గరికి రాదు. నీ వేదన చూసి సంతోషించడానికి దూరంగానే ఉండిపోతుంది. ఎందుకంటే దేవుడు అదే తీర్పుగా నిర్ణయించాడు. 5 నెలలు బాధపడాలి. ఈ దృశ్యం చూస్తూ ఇంకా ముద్ర వేసుకున్నవారు దూరం నుండే చావడం కోసం యత్నిస్తారు. బిల్డింగ్ పైకెక్కి దూకుతారు. శరీరం పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది, ఇంకా బాధ పెరుగుతుంది, కానీ బ్రతికే ఉంటారు. తుపాకీతో కాల్చుకుంటారు, రక్తం పోతుంది, బాధ పెరుగుతుంది, కానీ మరణం మాత్రం రాదు. ప్రపంచం విపరీతమైన శబ్దాలతో నిండిపోతుంది. కేకలు, ఆర్తనాదాలు, బాధ, రెక్కల గర్జనలు,
5 నెలల పాటు నాన్ స్టాప్ నరకం. ఇది కల కాదు, ఇది ముందే వ్రాయబడింది. సాతాను రాజ్యం పతనం, అగాధ సైన్యం వేట మొదలు. ముద్ర వేసుకున్న వారు ఒకప్పుడు అతి ధైర్యంగా నడిచేవారు. సాధారణ మానవుల్ని హేళన చేసేవారు. సువార్త అడ్డుకున్నారు. చర్చిలు ధ్వంసం చేశారు. చివరికి పరిశుద్ధుల రక్తం భూమి మీద వలకపోశారు. ఆ తీక్షణమైన తీర్పు వారి మీదకు వచ్చింది. మరణము కూడా హేళన చేస్తుంది. యాంటీ క్రైస్ట్ రాజ్యం చీకటి అయ్యింది. దిక్కుళ్ళు పిక్కటిల్లేలా అరిచిన, గొంతు చినిగేలా ఏడ్చిన, హృదయం అవిసేలా విలపించిన సహాయం ఏ మూల నుండి రాదు. ఇది దేవుని దండన. మన రాజ్యం కాపాడలేం. యాంటీ క్రైస్ట్ మనం రక్షించలేడు. ఇక ముగింపు వచ్చేసింది అని వారి హృదయం చెప్పుకుంటుంది. అగాధ జీవులు దగ్గర పడిన క్షణంలో వారి ఆత్మ లిటరల్గా ఫ్రీజ్ అయిపోతుంది. అవి వారి ఎదుట ఒక షాడో లాగా వచ్చి నిలబడి వారి కళ్ళల్లో చూసే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా? నీ నిబంధన గుర్తొస్తుంది. ముద్ర తీసుకున్నావు, ఇప్పుడు నీ తీర్పు వచ్చింది. యాంటీ క్రైస్ట్ రాజ్యం పూర్తిగా కొలాప్స్. అగాధ సైన్యం ముద్ర ఉన్న వారిని వేటాడుతూ నగరం నలుమూలలా దూసుకుపోతుంది. అప్పుడు అందరికీ స్పష్టమవుతుంది, యాంటీ క్రైస్ట్ రాజ్యం మోసం మాత్రమే. అది రక్షణ ఇవ్వదు. అది తన ప్రజల్ని కాపాడదు. 666వ ముద్ర వేసుకున్న వారు అతి పెద్ద అనర్థం చేసుకున్నామని గ్రహిస్తారు. తమ చేతులను చూసుకుంటారు. వారి చేతులపై స్పిరిచువల్ గ్లో, వారిని మరణించడానికి కూడా అనుమతించని తీర్పు యొక్క గుర్తు. లీడర్స్, గవర్నర్స్, మిలిటరీ హెడ్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, వార్ లార్డ్స్ వాళ్ళందరూ సాదాసీదా మనుషుల్లాగా, శవాల్లాగా కుప్పకూలిపోతారు. ఈరోజు యాంటీ క్రైస్ట్ గర్వించిన రాజ్యం అగాధ సైన్యంలో నేలమట్టమవుతుంది. రాజు అబద్దోను నగరాల మీద న్యాయం ప్రకటించడం. అబద్దోను ఈ భారీ షాడో, ఆ పవర్ఫుల్ ప్రెజెన్స్ నగరాల మీదుగా నెమ్మదిగా కదులుతాడు. వాడి కళ్ళు పాపాన్ని చూస్తాడు, మోసాన్ని చూస్తాడు, ముద్రను చూస్తాడు. అతడి ఆత్మలో కోపం, పాపంపై తిరుగుబాటుపై, యాంటీ క్రైస్ట్ రాజ్యం పైన న్యాయ కోపం. మీరు ఎంచుకున్నదే మీ తీర్పు అయ్యింది. అతడి గొంతు మేఘగర్జన కాదు, పర్వతం పగలగొట్టే సౌండ్. ఆ సౌండ్ వింటే ముద్ర వేసుకున్న వారు స్థిరంగా నిలబడలేరు. 5 నెలలు ఈ రాజ్యం అతడి అడుగుల కింద మరిగే అగ్నిపర్వతంలా ఉంటుంది. అతడి దారి దాటిన భవనాలు, అంతస్తులు హోంకారంతో కంపిస్తాయి. అతడు చివరిసారిగా గర్జిస్తాడు, తీర్పు నెరవేరింది. భూమి తన దుష్టత ఫలాన్ని చూసింది. ఆ గర్జనతో అగాధ జీవులు ఒక్కసారిగా వెనక్కి వెళతాయి. ఒకే దిశలో, ఒకే ఫార్మేషన్లో అగాధంలోనికి తిరిగి వెళతాయి. వాటి రెక్కల శబ్దం ఒక భారీ పీచిక పెలుసుకుపోయినట్టు నగరాల మీద తుడిచి వెళుతుంది. పొగ తిరిగి అగాధంలోనికి జారిపోతుంది. చీకటి క్రమంగా తగ్గిపోతుంది. సూర్యుడు మళ్ళీ మసక తగ్గి కనిపించసాగుతుంది. కానీ దాని కింద ఉన్న భూమి 5 నెలల నరకం గుద్దిన గాయాలతో నిండిపోయింది. 5 నెలల తర్వాత ప్రపంచం శవాల మైదానం. 5వ నెల చివరికి ఒక ఈరీ సైలెన్స్ మొదలవుతుంది. అది శాంతి కాదు, అది రక్షణ కాదు, అది ముగింపు కూడా కాదు. అది నరకం అలసిన శబ్దం. నగరాలు, వీధులు, ఇల్లు, ఊళ్ళు అన్నీ ఒకే దృశ్యం. నిలబడలేక నేల మీద పడి ఉన్న జనాలు, కాళ్ళు వణికి కదల్లేని శరీరాలు, కళ్ళల్లో భయం, పెదవుల వద్ద బాధ, మరణం రాని శరీరాలు. ఇది జీవులు లేని నగరం కాదు, జీవించి పడి ఉన్న శవాలతో నిండిన నగరం. భూమి దేవుని న్యాయం కింద వణికిపోయింది. తీర్పు ఎందుకు వచ్చింది? దేవుని న్యాయం. మనిషి దేవుని హెచ్చరికను తిరస్కరించాడు, సత్యాన్ని వదిలాడు, యాంటీ క్రైస్ట్ను రక్షకుడిగా స్వీకరించాడు. 666వ ముద్ర తీసుకున్నాడు, దేవుని చిత్తాన్ని తక్కువగా చేశాడు. ఈ తీర్పు దేవుని కోపం కాదు, దేవుని న్యాయం. అందుకే అగాధ మిడతలు దాడి చేయడం, అందుకే మరణం దూరం అవ్వడం, అందుకే 5 నెలల నరకం. నరుడు తీసుకున్న నిర్ణయం ఎన్నో కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చాయి. రక్షణ గురించి మనం చాలాసార్లు విన్నాం. చాలామంది అంటారు, రక్షణ తీసుకుంటానులే, టైం ఉంది అని. నువ్వు దేవుని రాకడ మిస్ అయితే ఈ మిడతలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజు నువ్వు పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఇలాంటి రోజులు అన్ని Jesus coming soon, so be prepared. సెలవిచ్చుచున్నాడు.